నమస్తే. చంద్రబాబు సీఎం మాత్రమే కాదు, ఓ సీఈఓ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రోగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రెజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేల 6 నెలల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ఫోకస్ చేశారు. ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారో తెలుసుకుంటున్నారు. పనితీరు బాగుంటే 1, పర్వాలేదు అనిపిస్తే 2, బాగోకపోతే 3 ప్రెస్ చేయాలి అని కోరుతూ ప్రజలకు కాల్స్ వెళుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఈ సర్వే మొదలైంది. గత ప్రభుత్వంలాగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదు అని చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. నాయకులు నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. గతంలో టికెట్ ఇచ్చే సమయంలోనే చంద్రబాబు ఈ కాల్స్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో సర్వేల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. 6 నెలల్లో మీ శాఖల పురోగతిపై మీరు రిపోర్ట్ ఇస్తారా? మీ రిపోర్ట్లు నన్నే ఇవ్వమంటారా? ఇప్పటికే చాలాసార్లు అడిగా, అయినా మార్పు రాలేదు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. ఇవి నిన్న కేబినెట్ మీటింగ్లో మంత్రులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మంత్రుల పనితీరు సరిగ్గా లేదు అని సీఎం ప్రధాన ఆరోపణ. పనిలో వేగం పెంచాలి అని, లేదు అంటే జరగబోయే పరిణామాలకు తనను బాధ్యుడిని చేయవద్దు అని చెప్పేశారు సీఎం. పనితీరు సరిగ్గా లేదు అన్నది ఒక కారణమైతే, 6 నెలల పనితీరుపై నివేదికలు ఇవ్వకపోవడం చంద్రబాబు కోపానికి మరో కారణం.